అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఆర్జే వెంకటేష్కు తినిపించారు. టీడీపీ దిక్సూచి భవిష్యత్ నారా లోకేష్ అని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన నేతృత్వంలో యువరక్తం ఉరకలేస్తోందని, టీడీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు పప్పు అని ఎద్దేవా చేస్తే యువగాళం పాదయాత్రతో టీడీపీని అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చి నిప్పు అని నిరూపించుకున్నారని వారు కొనియాడారు. జగన్మోహన్ రెడ్డిని పప్పు అంటూ ఉంటే పప్పు కాదు నిప్పు అని ఈ రాష్ట్రంలో 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త. ఈ రోజు ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యుల్లో ఎక్కడైనా ఎవరైనా చదువుకున్నటువంటి విద్యావేత్త ఉన్నారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఒక్క లోకేష్ బాబు మాత్రమే. అంతేకాదు ఆనాడే రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లోనే నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టి ఆనాడే పరిచయం చేసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, నేను బటన్ నొక్కినా అని. బటన్ నొక్కేది నేర్పించింది లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉద్యోగాలు సృష్టించే దాంట్లో లోకేష్ తర్వాత ఎవరైనా ఈ రోజు దావోస్ లో ఉండి పెట్టుబడి